ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే టేక్ హెల్ప్. సహాయం, సహకారం రెండు. ఎవరి హెల్ప్ తీసుకోవాలి? ఫస్ట్ టీచర్, లేకపోతే ఫస్ట్ లెవెల్లో టీచర్ కూడా కాదు, ఫెలో స్టూడెంట్. కరెక్ట్. ఎందుకంటే కొన్ని విషయాలు విద్యార్థి కదా, వాళ్ళన్నీ ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకి తెలుసు కాబట్టి వాడు సిలియస్ట్ వేరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. మరీ ఏమైనా ఎలిమెంటరీ డౌట్ ఉందనుకోండి, పక్కవాడే చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎవరు? టీచర్. ఇక్కడ ఇది ఈ మధ్య జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అంటే రెండు వైపులా, ఇటు టీచర్స్కు పిల్లలకు హెల్ప్ చేసే టైం లేదు, పిల్లలకు టీచర్స్ దగ్గర హెల్ప్ చేసుకునే సంస్కారం కూడా పోయింది. చూడండి, టు ఆస్క్ ఫర్ హెల్ప్ యూ రిక్వైర్ టు బీ కరేజియస్. హెల్ప్ తీసుకోవడం అనేది వీక్నెస్ కాదు. హెల్ప్ తీసుకోవడం అనేది ఒక ధైర్యవంతుడు చేసే పని. ఒక ధైర్యవంతుడు ఇప్పుడు హెల్ప్ తీసుకుంటాడు, తర్వాత హెల్ప్ చేస్తాడు ఇంకోళ్ళకి. నాకు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ఒక అబ్బాయి ఉండేవాడు, 2016లో పాస్ అయ్యి వెళ్ళిపోయినాడు. నేను ఒక అరేంజ్మెంట్ చేసుకున్నా ఆయనతో. ప్రతిసారి ఒక్కొక్క 2-3 పిల్లలతో చేస్తా. ఎప్పుడు చేస్తుంటాను ఏంటంటే వాళ్ళందరికంటే ముందు వస్తారు ప్రాబ్లమ్స్, డౌట్స్ అడగడానికి. నీకు చెప్తా నేను, కానీ నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలా, నా బర్డెన్ కొంచెం తగ్గించాలా, అంతే. చూడండి, ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇదే ఉంటుంది. చూడండి, మీరు ఏదో ఒక బిజినెస్ పెట్టినారు, చాలా కష్టపడి ఏదో బిజినెస్లో కొంచెం లాస్ అయింది, ఇంకొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే మీరు మళ్ళీ బిజినెస్ని పైకి తీసుకొస్తారని మీకు ఉంటుంది. కానీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి హెల్ప్ అడగాలంటే కొంచెం మొహమాట ఉంటుంది. కానీ ధైర్యంగా వెళ్ళి, లేదు ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది ఉంది, మీరు సహాయం చేయండి, దీన్ని మళ్ళీ నేను మీ అప్పు తీర్చేస్తాను అని అడిగే ధైర్యం ఉండాలి మనకి ఫస్ట్. సరే, కొందరు చేస్తారు, కొందరు చేయరు. చేసిన వాళ్ళని మనం గుర్తుంచుకుంటాం. తర్వాత ఇట్లాంటి పరిస్థితి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తాం. ఈ టు టేక్ హెల్ప్ అనేది ఒక గ్రేట్ సైకలాజికల్ ఇష్యూ. ఇది టు ఆస్క్ ఫర్ హెల్ప్. కొంత ఈగో ఉంటుంది, కొందరికి అడగరు, కొందరికి మొహమాటం ఉంటుంది, అడగరు, కొందరికి భయం ఉంటుంది, అడగరు. సహాయం తీసుకోవడము అనే ఈ పాయింట్ నేను డిస్కస్ చేసినప్పుడల్లా నాకు ఎక్కడో చదివిన ఒక స్టోరీ గుర్తు వస్తూనే ఉంటుంది. నేను చాలాసార్లు డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద చెప్పే ఉన్నాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, మళ్ళీ చెప్తాను కొత్త వాళ్ళ కోసం. యాక్చువల్గా ఒక తండ్రి, ఒక కూతురు, ఫాదర్ అండ్ డాటర్ వర్ ట్రావెలింగ్ త్రూ అ ఫారెస్ట్. వాళ్ళకి ఆ ఫారెస్ట్లో అదొక చిన్న దారి. కొంత దూరం వెళ్ళేసరికి కొంచెం ఒక మాదిరి ఒక పెద్ద చెట్టు అడ్డంగా పడి ఉందన్నమాట. అది చూడగానే ఫాదరు ఒక ఐడియా వచ్చింది, తన కూతురికి కొంత నేను ఒక సందేశం ఇవ్వాలి అనుకున్నాడు. అనుకొని, పాప ఆ చెట్టును జరుపుతావా అన్నాడు. ఓ ఎస్ ఫాదర్, ఎస్ డాడీ అని వెళ్ళి షీ ట్రైడ్. అది ఆ చిన్న పాపకి యాక్చువల్గా అది చాలా పెద్దది, కానీ ఫాదర్ అడిగాడు కదా అని చెప్పేసి ఆమె నేను చెట్టుని పక్కకు జరిపేస్తానని వెళ్ళిపోయింది. షీ ట్రైడ్, లిఫ్ట్ చేయడానికి ట్రై చేసింది, కుదరలేదు. పాప డాడీ వైపు చూసి, నాన్నగారు దీన్ని నేను కదల్చలేను, దీన్ని నేను పక్కకు జరపలేను అంది. ఫాదర్ అన్నారు, యు నాట్ యూజ్డ్ యువర్ స్ట్రెంగ్త్, ఫుల్ స్ట్రెంగ్త్ అన్నారు. అంటే నీ మొత్తం బలాన్ని నువ్వు ఉపయోగించలేదు. సరే అనుకుంది, మళ్ళీ వెళ్ళి ఇంకొంచెం కష్టంగా, ఇంకొంచెం ఇటు జరపడానికి, ఇటు లేపడానికి రకరకాల నానా ఇబ్బందులు పడింది. జరగలేదు. నో డాడ్, ఐ కెనాట్ డూ దిస్. మళ్ళీ ఫాదర్ అన్నాడు, నో 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 యు నాట్ యూజ్డ్ యువర్ ఫుల్ స్ట్రెంగ్త్ అన్నాడు. ఇదేంటి నాన్నగారు ఇట్లా అంటున్నా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళింది. అప్పటికే చెమటలు కక్కుతుంది అన్నమాట. షీ ట్రైడ్ ఆల్ హర్ మైట్, ట్రైడ్ ఆల్ హర్ స్ట్రెంగ్త్, లిఫ్ట్ చేసింది, కింద పడిపోయి ఇంపాసిబుల్ డాడీ, నేను ఇంకా దీన్ని ఎత్తలేను అంది. ఫాదర్ అన్నారు, చూడు బిడ్డ, ఐ బీన్ టెలింగ్ యూ దట్ యు నాట్ యూజ్డ్ యువర్ ఫుల్ స్ట్రెంగ్త్. మళ్ళీ అన్నాడు. పాప కొంచెం ఇరిటేషన్ వచ్చింది, అదేంటి నేను ఇంత కష్టపడితే మీరు అదే అంటారంటే, చూడమ్మా
ఐ ఆమ్ యువర్ స్ట్రెంగ్త్, యు నాట్ ఆస్క్డ్ ఫర్ మై హెల్ప్ అన్న. బాగుంది. దిస్ స్టోరీ యాక్చువల్లీ మేడ్ అ లాట్ ఆఫ్ ఇంప్రెషన్ ఆన్ మీ. ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తుంటా కదా ఈ హెల్ప్. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే, నేను దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాను ఏంటి, సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్ అండ్ వెన్ యూ గెట్ స్టక్ రియలీ దెన్ టేక్ హెల్ప్. అంతే, అంతేగా నీకు అక్కడే ఆగిపోవద్దు. బిగినింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్, తర్వాత దే బికమ్ మోర్ సెల్ఫ్ సఫిషియెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను అన్నా కదా, వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితికి వస్తారు. సో ఇక్కడ మనకు స్టూడెంట్ స్ట్రెంత్ ఎవరు? టీచర్స్. కరెక్ట్. అందుకనే నాకు ఒక శ్లోకం జ్ఞాపకం వస్తున్నది సార్. పిల్లలు ఎలా నేర్చుకోవాలి, ఆ శ్లోకం అర్థం కూడా చెప్పాలి మరి మీరు. తప్పకుండా. ఆచార్యాత్ పాదమాధత్తే పాదం శిష్య స్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్య పాద కాలేన పచ్యతే. ఒక 100% ఒక విషయాన్ని ఒక విద్యార్థి తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడంటే అందులో ఆచార్యాత్ పాదమాధత్తే, గురువుగారి దగ్గర నుంచి ఒక 25%, ఒక పాదం పాదం శిష్య, పాదం అంటే 25%, అంతే 25% పావు మందం. గురువుగారి వల్ల ఒక పావు మందం నేర్చుకుంటాడు. తన స్వయం శక్తితో తన మేధతో, స్వమేధయ, తన బుద్ధి జ్ఞానం వీటిని ఉపయోగించి ఓ పావు మందం నేర్చుకుంటాడు. పాదం సబ్రహ్మచారిభ్య, తనతో పాటు చదువుకున్న బ్యాచిలర్స్ స్టూడెంట్స్తోని ఓ పావు మందం నేర్చుకుంటాడు. పాదః కాలేన పచ్యతే, మిగతా పావు మందం అనుభవం మీద నేర్చుకుంటాడు. వావ్, గ్రేట్. అంటే ఇవన్నీ యూనివర్సల్ సత్యాలు కదా, సార్వత్రిక సత్యాలు ఇవి. అవి అప్పుడు నిజమే, ఇప్పుడు నిజమే, ముందు కూడా నిజంగానే ఉంటాయి. నేర్చుకోవడానికి మీరు అన్నట్టు టేకింగ్ ద హెల్ప్, ఈ 4 అవసరమే. ఇందులో సొంతంగా ఇచ్చేసేటివి ఉన్నా కొంత సహపాఠులు, తర్వాత గురువు గారు కూడా అవసరం ఉన్న దగ్గర తీసుకోవాల్సిందే తప్పకుండా. రైట్ సార్.